ఇండస్ట్రీ ఏమైందంటే మీరు చూసుకుంటే అప్పుడు మీరు హిస్టరీ చూసుకుంటే మీరు నెంబర్ వేసుకోవచ్చు. చాలా తక్కువ హిట్లు ఉన్నాయి అప్పుడు. బడ్జెట్లు ఎక్కువ, అంటే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కాలం అది. ఎక్కువ బడ్జెట్లు, స్టోరీస్ ఉంట్లా. ఓకే, అది హిట్ అవుతుందో లేదో మనం చూడాలి, చేస్తాం. పైగా ఆ టైం మనకు పైరసీ ఎక్కువగా జరిగిన కాలం అది. పైరసీ ఎఫెక్ట్ అయ్యింది బాగా. పైరసీ పైగా సింగిల్ స్క్రీన్స్ ఆ టైంలో. ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ వస్తున్నాయి, డైరెక్టర్స్ ఎక్కువ వస్తున్నారంటే అప్పుడు అనుకోవచ్చు. సబ్జెక్ట్స్ లేవండి అప్పుడు. ఓకే. అండ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్కి రామనాయుడు గారు చెప్పారు. అండ్ వేరే ప్రొడక్షన్ హౌస్ కదా, పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ కదా, వాళ్ళ సినిమాలు తీయటం మానేశారు. ఎందుకంటే ఒక్క సినిమాలోనే ఇంత డబ్బు పెడుతున్నాం, అది వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో దాంతో మనం దెబ్బతింటాం, రోడ్డు పాలవుతాం, అప్పులు పాలవుతాం అని చెప్పి రామనాయుడు లాంటి వాళ్ళే చెప్పారు అప్పుడు. ఓకే. ఇది బ్యాడ్ పీరియడ్గా ఉంది, ఫీల్డ్ కొంచెం ఇదిగా ఉంది అని చెప్పి వాళ్ళే ఆపేశారు. సో అప్పుడు నేను కదా స్టోరీస్ అంటే బాగాలేదండి స్టోరీస్. సో సార్ వింటున్నారు. అప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరూ వస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే, స్టోరీ బాగుంటే చేస్తాను, లేకపోతే ఎందుకు, మా థియేటర్ ఉంది, హ్యాపీగా చూసుకుంటున్నాను, అందుకని మా థియేటర్ ప్రాపర్టీస్ మా తాతగారి ప్రాపర్టీస్ గారు మేము చూసుకోవాలి. ఇప్పుడు తాతగారి నుంచి మామూలుగా మీ నాన్నగారు అలా అందరికి అన్నదమ్ములకి అంటే హోటల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, స్టూడియో ఉంది కదా, మీ వరకు వచ్చినటువంటి ఆ వారసత్వంగా ఆస్తులు పంచుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు అప్పుడు? మాది రామకృష్ణ 70 ఒకటి వచ్చింది మాకు. ఓకే. ఆ థియేటర్ ఆ థియేటర్. ఓకే. అదొకటేనా? అదొకటి అండి. ఇంకోటి డాడీ స్టూడియో గారు చూసుకునేవారు, కానీ తాతగారు మెయిన్ అండి. మిగతా వాళ్ళు సాయికృష్ణ బాబాయ్, రామకృష్ణ 35, రామకృష్ణ గ్లిటర్ ఐటీ, దాని తర్వాత హర్బాబాయ్కి హోటలు, దాని తర్వాత స్టూడియో అందరు పార్ట్నర్స్. ఓకే. స్టూడియోలో ఇప్పటికీ అందరూ పార్ట్నర్స్ కానీ పార్ట్నర్స్ అండి. దాని తర్వాత మళ్ళీ హర్బాబాయ్, దాని తర్వాత మోహన్ బాబాయ్ కెమెరామ్యాన్, ఆయన తారకరమ థియేటరు, బాలబాబాయ్ యాక్టరు, రామకృష్ణ బాబాయ్ స్టూడియో చూసుకునేవారు. ఆయన ఎండీగా పెట్టి ఆయన అధికారం మొత్తం ఆయనకి అప్పు చెప్పారు. రామకృష్ణ బాబాయ్కి మెయిన్. మిగతా అందరిగా చిన్నబాబాయ్ గారు, చిన్నబాబాయ్ గారు జయశంకర్ కృష్ణ గారు, ఆయన అక్కడ మెడ్రాస్లో ఇల్లు ఉందండి. ఇక్కడ స్టూడియోలో కొంచెం ల్యాండ్ ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆయన ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు బాబాయ్. ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే అలాంటిది ఏం లేదు. ఓకే. బిజినెస్ కాకుండా వర్క్ చేస్తారు. బిజినెస్ ఉందండి, ఇది ఉంది. ఓకే. అక్కడ మన చెన్నైలో బజుల రోడ్ ఉందండి, ఆ ఇల్లు అది ఆయనదే. అవునా? దాన్ని ఉపయోగపెట్టకుండా అలా ఉంచేసారు. టీ నగర్ కాకుండా ఇంకో ఇల్లు ఉందండి, అది అంటే టీ నగర్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అది బ్రిడ్జ్ ఉంది కదండి. అవునండి, అది టీ నగర్ ఇల్లు, అది అమ్మేద్దాం అనుకున్నాం. ఎందుకంటే అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి. సో అక్కడ ఎవరు ఉంటా, సో అది ఇంకా అమ్మేస్తే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఈ మధ్య నేను చూసి వచ్చాను, ఎవరు ఒక వాచ్మెన్ మాత్రం ఉన్నట్టున్నారు దానికి. అది మెయింటెనెన్స్ అని చేస్తామండి, అది వీళ్ళు అమ్ముతామండి టైం వచ్చినప్పుడు. సో మొత్తానికైతే అంటే ఎందుకని అంటే దాన్ని తాతగారి జ్ఞాపకార్థం ఉంచుకోకుండా అలా అంటే ఏదో మ్యూజియం, అప్పుడేదో అన్నారు మ్యూజియం లాగా దాన్ని ఏదో మార్చాలని ఏదో ఆలోచన లేదు. మ్యూజియం అనుకున్నారండి, కానీ ఇక్కడ అంటే మ్యూజియం అంటే అండి వస్తువులు పెట్టాలి కదా. సో ఇక్కడ మ్యూజియం పెడదాం అనుకున్నారు, మళ్ళీ ఆంధ్రలో అంటున్నారు. సో ఇక మళ్ళీ అది వేరే రాష్ట్రం, ఏదో ఒకటి ఒక మ్యూజియం ఉండాలి అని. ఎందుకంటే తాతగారు ప్రాపర్టీస్ ఉన్నాయి, వాడే వస్త్రాలు, గద, ఆ కిరీటం, ఇవన్నీ అన్ని చోట్ల పెట్టలేము కదండి. అంటే ఎలాంటి అంటే ఇప్పుడు తాతగారు వాడిన కారు ఒక మ్యూజియంలో పెట్టాలి. ఆయన మొత్తానికి అంటే అనుకుంటున్నారా ఇక్కడ చేయాలనుకుంటున్నారు? కాదండి, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్లాన్ చేశారు, బాలబాబాయ్ చంద్రబాబు ప్లాన్ చేసి. అక్కడ అమరావతి ఉంది కదండి, కొత్త క్యాపిటల్, అక్కడ చాలా పెద్ద మ్యూజియం పెట్టాలని గవర్నమెంటే డిసైడ్ చేసి ఆ డిజైన్స్ కదా కన్ఫర్మ్ చేశారు. మన మీడియాలో కూడా ఇచ్చారు. అది చాలా అవుతుందండి, 400-500 కోట్ల పైన అవుతుంది. అది ప్లాన్ చేస్తున్నాం, ఆల్రెడీ ప్లాన్ రెడీ అయిపోయిందంతా. గవర్నమెంట్ పడిపోవటం వల్ల అది స్టార్ట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది ప్లాన్ చేస్తామండి. అంటే తాతకున్న వస్తువులు అన్ని మ్యూజియంస్లో పెట్టలేము కదండి. సో లిమిటెడ్ ఒక చోటే పెట్టాలి. సో అక్కడ పెట్టాలని చెప్పి ఇక ఆంధ్రాలో పెట్టుకుంటే బెటర్ అని చెప్పి అది ప్లాన్ చేసామండి. సో అది. సో అట్లా మీరు నాన్నగారితో పాటు రామకృష్ణ 70 చూసుకుంటున్నాను అది. సో అదండి, నాళ్ళకి మీరు కథలు వింటున్నప్పుడు ఈ బ్రీత్ అనే కథ మిమ్మల్ని కదిలించింది. ఎస్, నాకు ఈ మధ్య అఖిల వంశీ అప్రోచ్ అవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ఉందంటే మనసులో అనుకునేవాడిని, మరి ఏమంటుందో ఏంటో, సరే ఇందో అని చెప్పిందంటే తర్వాత ఇంట్రెస్టింగ్ ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో చక్కటిగా చేయటం జరిగింది. ఇందులో మంచి బీజిఎం, అంటే
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీనికి బాగా కొడితే అద్భుతంగా ఉంటుందని చెప్పి అనిపించి ఎస్ బాగుందని చెప్పి సరే స్టార్ట్ చేద్దామని చెప్పి నాకు ప్రొడక్షన్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓన్ ప్రొడక్షన్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి ఇది. ఓకే. అంటే దీనికి ఏమైనా ప్రిపరేషన్ చేయటం కానీ, అంటే మళ్ళీ మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టు ఒక కొత్త నటుడి కింద. సో దీనికోసం ఏమైనా ప్రిపేర్ అయ్యారా? హోంవర్క్ ఏమైనా? రివిజన్ అని చెప్పాను, నేనైతే రెడీ. యాక్టింగ్ మా బ్లడ్లోనే ఉంది, బ్లడ్ వీడియోనే ఉంది. అంటే నేను ఇంతకుముందు అన్నానండి, నీకు యాక్టింగ్ ఎందుకు అన్నారు, యాక్టింగ్ కోసం ఎందుకు నీకు, నువ్వు బాగా చెప్తున్నావు, మామూలుగా మాట్లాడేటప్పుడు బాగా యాక్ట్ చేస్తాను, నీకెందుకు యాక్టింగ్ కోసం అన్నారు. తర్వాత కొంతమంది అన్నారు లేదు ఇప్పుడు ఫస్ట్ పిక్చర్లోనే నువ్వు అద్దరు కొట్టాలి పర్ఫార్మెన్స్, లేదు ఇది ఉంది అది ఉంది అని చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉండకూడదు. అంటే ఇప్పుడు కాంపిటీషన్గా బాగా పెరిగిపోయింది, సో ఫస్ట్ పిక్చరే అద్దరు కొట్టేశాడు అని టాక్ రావాలి. జనరల్గా ఏంటంటే 1-2 పిక్చర్స్ చేసి థర్డ్ పిక్చర్ పర్ఫెక్ట్ అయిపోయాడు అని అంటారు. నువ్వు అలా కాదు, ఫస్ట్ పిక్చర్లోనే పర్ఫెక్ట్ అనిపించుకోవాలి అని చెప్పారండి. అప్పుడు నేను సరే అభిషేక్ అని మన యాక్టింగ్ మాస్టర్ ఉన్నాడండి, అతను కుర్రాడు, అతను నాకు ఇచ్చినాడు. అతను నార్త్ ఇండియా నుంచి వచ్చాడు, థియేటర్ ఆర్ట్స్. సో మనం వంశీ అని చెప్పాడు, డైరెక్టర్ అక్కే వంశీ. అంటే ఇతను చెప్పే యాక్టింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది. అభిషేక్ అతను, అది థియేటర్ ఆర్ట్స్. మనకు తెలిసిన న్యాచురల్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్. ఇది మెథడ్ యాక్టింగ్ అండి. ఇది చేసామంటే సరే ఆ టెక్నిక్స్ ఏం తెలుసుకోవడానికి నేను 1 month ట్రైన్ అయ్యాను ఆయన దగ్గర. తర్వాత ఇంకా యాక్ట్ చేశాను మూవీ. ఓకే. సో మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అసలు ఏమనిపించింది స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకుంటుంటే? బాగుంది అనిపించింది, ఇట్ వాస్ నైస్, హ్యాపీ అనిపించింది, బాగా చేశాను. అది ఒక్కసారి నేను చెప్పకూడదు, అది జనం చెప్పాలి. ఇప్పుడు నేనేనా అన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఇది నేనేనా అంటే మీరు ఒరిజినల్గా ఒకటి, కానీ స్క్రీన్ మీద ఒకసారి అనుకున్నాను కరెక్టే, ఓ నేనైనా యాక్ట్ చేస్తున్నాను, నేనైనా అని అనిపించింది కరెక్టే. ఎస్. నాన్నగారు ఏమన్నారు ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు? నాన్నగారి నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఆయన ఏమైనా జాగ్రత్తలు చెప్పారా? డాడీ ఎప్పుడంటే నేను సబ్జెక్ట్ ఇంత ముందు కూడా అంటే డాడీ ఎక్కువగా ఏంటంటే తాతగారు లాగా ప్రతి సినిమాలో ఏదో మెసేజ్ ఉండాలనుకుంటారు. ఓకే. ఎందుకంటే తాతగారు మీరు చూసుకుంటే ఆయన కెరీర్లో ఆయన ప్రొడ్యూస్ చేసిన అన్నీ కూడా సోషల్ మెసేజెస్ ఉంటాయండి, రైతుల మీద, కుటుంబం మీద ఏదో ఒకటి ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్, ఏదో విషయం ఉండాలి. సో కాంటెంట్ ఉండాలి. ఆ రోజుల్లో చక్కగా స్టోరీస్ కాంటెంట్ మీద తీసేవారు ఎక్కువగా. సో డాడీ అనేవారు ఏదో మెసేజ్ ఉండాలరా, కాంటెంట్ ఉండాలంటారు. అదే బాగా ఇది ఉందే, అది జనంలో సమస్య, ఆ సమస్య మీద సినిమా తీయాలి. కానీ అప్పుడు ప్రాపర్ సబ్జెక్ట్ దొరకలేదు. సో ఇప్పుడు కూడా ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఆయన వినలేదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ వినలేదు, తర్వాత విన్నారండి. అది బాగుంది, ఒక మెడికల్ మాఫియా మీద సబ్జెక్టు చక్కగా చేశాడు డైరెక్టర్ అని చెప్పి డాడీ ఓకే జాగ్రత్త చూసుకో ప్రొడక్షన్. ఎందుకంటే డాడీ పేరు ఊరికనే ప్రొడ్యూసర్గా ఊరికనే పేరు పెట్టారు, నందమూరి జయకృష్ణ అని. ఆయన గౌరవం ప్రేమ. డాడీ ఓకే ఆయన పేరు పెట్టుకోరా, మొత్తం నువ్వే చూసుకున్నారు. ఎందుకంటే 72 years అయినా ఎక్కువ వర్క్ ఉంటుంది ఇక్కడ, సో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు డాడీకి, లైటర్ వెయిట్గా చేసుకోవచ్చు. సో వద్దు డాడీకి చెప్పాను, నేను వద్దు అన్నారు, నేను చూసుకోను అన్నారు. వద్దాడి, ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, మీకు ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అందుకోసం అని చెప్పి తెలుసుకుంటాను. టెన్షన్స్ ఏం పడద్దు, హ్యాపీగా వస్తే టెన్షన్స్ ఉంటాయి అక్కడ. ఆయనకి మళ్ళీ ప్రొడక్షన్ అంటే చూసుకోవాలి కదండి, చాలా వర్క్స్ ఉంటాయి. సో ఎందుకు అని చెప్పి ఆయన కూడా హెల్త్ కాన్షియస్లో ఉండి ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. నేను మొత్తం A to Z ప్రొడక్షన్ చూసుకోవటం జరిగింది. మరి మీకు కొంచెం ఇబ్బంది అనిపించలేదా? ఒక పక్క ప్రొడక్షన్ చూసుకుంటే ఒక పక్క యాక్టింగ్ చేయటం అనేది ఇబ్బంది అనిపించలేండి. మాకు ఎక్కడండి, మాకు వర్క్ ఎంత ఇస్తే అంత మేము హ్యాపీ ఫీల్ అవుతాం, అంత ఇష్టపడతాను. తాతయ్య గారు అయితే ఎన్ని సవ్యసాచిలాగా అన్ని చేశారండి. సో మీరు అసలు నాన్నగారు ఎందుకొని అంటే మీ బాబాయిలు అందరూ తర్వాత నాన్నగారు చూసుకుంటే ఎక్కువగా నాన్నగారు కొంచెం లో ప్రొఫైల్లో బయటకు రాకుండా ఎందుకు అలా ఉండిపోయారు? యాక్చువల్ చూస్తే మంచి అందగాడు ఆయన. అవును, ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. తాతగారు ఏంటంటే ప్రాపర్టీస్ అప్ చెప్పేశారు. అంటే పెద్ద కొడుకు ఆయన, అంటే రామకృష్ణ పెద్దన పెద్ద కొడుకు వస్తారండి, ఆయన చనిపోయారు. ఆయన చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి ఈయన పెద్ద కొడుకు అయ్యారు. సో అప్పుడు ప్రాపర్టీస్ చూసుకోవాలి. 70 ఉంది, 35 ఉంది, హోటల్ ఉంది. శంషాబాద్లో 250 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారండి. యాక్చువల్లీ అది ఎవరు తెలియదు, అది కదా అప్పుడు తాతగారు తీసుకున్నారు. అప్పుడు డాడీ చెప్పారు మ్యాక్సిమంగా జస్ట్ ఇలా చేయమని చెప్పారు. మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ అంతా డాడీ చేసేవారు. దేనికో ఏ పర్పస్ కోసం తీసుకున్నారు అది? అప్పుడు ఫామ్ లేకండి, ఫామ్ లేక చేసేవారు, తోట గీట చేసేవారు, చాలా చేశారండి. అది
తోట అది నేను ఒకరోజు అందరికి చూపిస్తాను తోట, ఎన్టీ రామారావు తోట వీడియో తీసి చూపించాలండి. మార్నింగ్ మధ్య చూసే ఆ తోట యాక్చువల్లీ అమ్మేశారు తాతగారు అప్పుడే. అవునా? ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల చూసుకునేవాడు లేక, డాడీకి టైం లేక, అందుకే 70-35 హోటల్ ఈ ఏజ్ టైం సరిపోయింది మన స్టూడియో. సో టైం లేక ఇంకా అమ్మేశారు అది. సో అంటే ఇప్పుడు పెద్ద కొడుకుగా ఆ బాధ్యతలన్నీ కూడా నాన్నగారు తీసుకున్నారు. అవును, తాతయ్య గారు అప్పచెప్పారు. అవును. ఓకే. సో తాతగారు ఇంకా డాడీ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఇంకా అందులో బిజీ అయిపోయి లో ప్రొఫైల్గా ఆయన 7 అన్నదమ్ములు, ఆరుగురు అండి. అవును, ఆరుగురు అన్నదమ్ములు. అప్పుడు బాబాయ్ చిన్నవాళ్ళు, సాబాబాయ్, అరబాబాయ్ మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. మీకు మీ చిన్న బాబాయ్కి వయసు పెద్ద తేడా ఉండదేమో కదా? ఎవరికి? జయశంకర్ కృష్ణ గారికను మీకు వయసులో పెద్ద ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవునండి, నాకు బాబాయ్కి చెప్పాలంటే 10 years తేడాండి అంతే. ఆయన బాబాయ్ గారు డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన కూడా అసలు బయటకు కనిపించరు. బాబాయ్ గారు కనిపించారు. మీకు చూసుకుంటే అసలు ఎవరు కనిపించారండి ఎక్సెప్ట్ మోహన్ బాబు కెమెరామెన్. ఆయన కూడా పెద్ద తెలియదు. సాయి కృష్ణ బాబాయ్ తెలియదు, మా డాడీ తెలియదు, హరబాబాయ్ ఒకరు తెలుసు, మోహన్ బాబాయ్ తెలియదు, రాంక్ష బాబాయ్ తెలియదు అప్పుడు ఫస్ట్లో, జయశం బాబాయ్ తెలియదు, ఉట్టి హరబాబాయ్, బాలబాబాయ్ వీళ్ళిద్దరు తెలుసు. మన వరకు తెలుసు. అవును, ఎక్కువగా తెలీదు మొత్తం ఈ జనరేషన్ వరకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు. సో ఎక్కువగా తెలిసిందంటే హరికృష్ణ బాబాయ్, బాలబాబాయ్. బాలబాబాయ్ అంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.